ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఇక్కడ 12వ వార్డు అభ్యర్థి మా 4వ వార్డు అభ్యర్థి నేనే కాబట్టి ఇలా ప్రచారంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. మీకు అందరికీ నిన్నమొన్న ప్రతి గడప గడప తిరిగి సమస్యలు ఏంటివో మేము తెలుసుకున్నాం. ఇలా ఎక్కడ పోయినా గుళ్ళకుంటలైనా ఇక్కడైనా ఏ గల్లీ అయినా అందరికీ ముఖ్యంగా ఇండ్ల సమస్యలు ఎక్కువ ఉంది. ఇలా ఆ 12వ వార్డులో కొంచెం మోడల సమస్యలు అవన్నీ చెప్పారు. నిన్న గుడికాడ కూడా వచ్చి మాట్లాడినా చెప్పిన. ఇవాళ ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు 10-15 సంవత్సరాల కింద ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మా తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని పోయినాయి గాలికి. కాబట్టి ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి చొరవతో మళ్ళీ ప్రతి గ్రామాన ప్రతి కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, గృహజ్యోతి పథకం వచ్చింది. కాబట్టి ఈ వార్డు మెంబర్లంతా, ఈ వార్డులో ఉన్న కాలనీలో ప్రజలంతా హస్తం గుర్తు కోటేసి మా ఇద్దరికి భారీ మెజార్టీలో గెలిపిస్తారని కోరుకుంటున్నా. ముఖ్యంగా చాలా పక్కనే మన దొరవారు, మన జగప్ప దొరవారు, మళ్ళీ ఆయన కూడా గతంలో మున్సిపల్ చైర్మన్ చేసిండు. పాపం ఆయన కూడా చేసే పరిస్థితి ఏముందంటే పైన కేసీఆర్ డబ్బా కాల్ చేసుకుంటే కిందికి వచ్చిండు, కొడంగల్కి వచ్చేసరికి నీళ్ళు అయిపోయినాయి. అందుకే అభివృద్ధి జరగలేదు. అప్పుడు ఇలా డబ్బనే మనతున్నది, మన కారుకుంటూ వచ్చే వ్యయంలో వింజల్ కిందికి మనమేం కోరికి ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ మా అందరికీ అండగా ఉంటే మేము కూడా మీకు అండగా ఉండి ప్రతి కాలనీలో సమస్యలు తీర్చి మీ అమ్మడి మేము ఉంటామని చెప్తున్నా. ముఖ్యంగా ఆడపడుచులకు కూడా చాలా మట్టుకు నిన్న మన కొన్ని సమస్యలు తెచ్చిండ్రు. ఇప్పుడు మన దొరతో నేను కూడా మాట్లాడి ఆ సమస్యలను కూడా తీర్చడానికి పరిష్కారం చూపుతామని చెప్తున్నా. ముఖ్యంగా ఇక్కడ బాత్రూంల ప్రాబ్లం చెప్పిండ్రు, బొందలగడ ప్రాబ్లం చెప్పిండ్రు, బొందలు ఎక్కువ జాగ్రత్త లేవని చెప్పిండ్రు. ఇలా అందుకే చెప్తున్నా, ఇలా మేము అవన్నీ సమస్యలు ఏమున్నా ఎలక్షన్ల తర్వాత అందరం కూర్చొని మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తాం. కాబట్టి సమస్యలను పరిష్కరించే పార్టీ